ఈ సీరియల్ కిల్లర్ ఏం చేసిండో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇతని పేరు దేవేందర్ శర్మ. ఇతను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. ఇతనికి యూపీలో ఒక క్లినిక్ కూడా ఉండేది. డబ్బులు ఎలా సంపాదించాలి అని బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేసిండు. అదేంటంటే ఈ టాక్సీ డ్రైవర్లని, ట్రక్ డ్రైవర్లని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ వెహికల్స్ ని బుక్ చేసుకొని ఎవరూ లేని ప్లేస్ కి తీసుకెళ్లి వెనకాల నుంచి వాళ్ళని అటాక్ చేసి చంపేస్తాడు. వెంటనే వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ని పిలిచి ఆ వెహికల్ ని వేరే చోట అమ్మేసి డబ్బులు సంపాదిస్తాడు. ఆ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి యూపీలోని హజారా కెనాల్ లో ఉన్న క్రొకడైల్స్ కి ఫుడ్ లాగేస్తాడు. ఇంతే కాకుండా అమిత్ అనే ఒక డాక్టర్ తోటి చేతులు కలిపి ఇల్లీగల్ గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిండు. అయితే 2004 లో ఆ హాస్పిటల్లో ఇల్లీగల్ గా కిడ్నీ రాకెట్ జరుగుతుంది అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఈ దేవేందర్ శర్మ విషయం కూడా బయటపడింది. వెంటనే 2004 లో అతన్ని అరెస్ట్ చేసిర్రు. నువ్వు ఇట్లా ఎంత మందిని చంపినావు అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఏమో సార్, ఒక 50 మందిని చంపే వరకు అయితే నేను కౌంట్ చేసుకున్నా, తర్వాత నేను పెద్దగా కౌంట్ చేసుకోలేదు సార్ అని చెప్పిండు. సో వెంటనే అక్కడి గురుగాన్ కోర్టు అతనికి మరణ శిక్ష విధించింది. అతను అప్పీల్ చేసుకుంటా ఇప్పటి వరకు కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు. అయితే 2 years బ్యాక్ 2023 లో అతను పేరోల్ కింద జైలు నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయిండు. అయితే 2 సంవత్సరాలు సర్చ్ ఆపరేషన్ చేస్తే అతను రాజస్థాన్ లో ఐడెంటిటీ మార్చుకొని ఒక ప్రీస్ట్ గా రెడీ అయిపోయి మంచి మాటలు చెప్పడం స్టార్ట్ చేసిండు. అయితే లాస్ట్ వీకే May 17th అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి తీసుకెళ్లిరు. చూద్దాం ఏం చేస్తారో. ఇతని స్టోరీ పైన ఫ్యూచర్ లో ఖచ్చితంగా డాక్యుమెంటరీ వస్తుంది.